శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గ్రామదేవత అనుగ్రహం ఉంటేనే చాలు, ఎలాంటి బాధలైనా కష్టాలైనా దగ్గరకు రాలేవు. అమ్మోర్లు మొత్తము 101 మంది అక్కా చెల్లెళ్ళు. వారి వృత్తాంతము, వారి పేర్లు విన్నా చాలు, ఇక నుండి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా జీవితమైతే సుఖమయమవుతుంది. జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఇంటికి కూడా ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే ప్రతి గ్రామానికి కూడా పెద్దగా అందరినీ సంరక్షించే తల్లిగా, భూత ప్రేతాలను గాలిని ధూళిని దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పలాగా కాపాడే కల్పవల్లిలా అమ్మవారిని ఆరాధించడము మన సంస్కృతిలోనే ఉన్నది. అలా కాపాడే తల్లినే గ్రామదేవత అని పిలుచుకుంటాము. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి జాతర చేసి నైవేద్యాలను సమర్పించి మనము కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉన్నాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతి గ్రామంలోనూ కూడా వారికి తోచిన పేరుతో పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. 1,000 కోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా కూడా పలుకుతుంది. ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూపదీప నైవేద్యాలను పెట్టి పూజించినా కూడా అందులో నుండే ప్రకటమై పలుకుతుంది. కోరికలను తీరుస్తుంది, వ్యాధులను నివారిస్తుంది. ఆ తల్లి పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజా విధానాలతో పని లేదు. భక్తితో ప్రేమతో పిలిస్తేనే చాలు. యద్భావం తద్భవతి అన్నట్లుగా మన భావాన్ని అనుసరించి కోరికలను నెరవేరుస్తుంది. గ్రామదేవతలను పూజించి జాతరలు, తిరునాళ్ళు, అగ్నిగుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపును వేయిస్తూ ఉంటారు. ఆ జాతర రోజులలో ఎవ్వరూ ఆ గ్రామ సరిహద్దులు దాటకూడదు అని నియమం కూడా ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి వారు వెళుతున్న పనిని అమ్మకు చెప్పుకుని చీకటి పడడానికి ముందే తిరిగి గ్రామానికి వస్తాము అని చెప్పి మరీ వెళ్ళేవారు. అమ్మలగన అమ్మలు, ఆది పరాశక్తులు, గ్రామదేవతలకు వందనాలు. మన గ్రామదేవతలు ఎలా వెలిసారు? మనము రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతలు నామ విశేషాలు ఏమిటి? గ్రామదేవతా వ్యవస్థ, గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్లను, ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలను గ్రామదేవతలు అని అంటారు. సాంప్రదాయాలను అనుసరించి గ్రామాలకు రక్షణగా ఆ దేవతలు ఊరి పొలిమేర్లలోనే ఏర్పాటు చేయబడ్డారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలి అంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు డబ్బులు ఉన్నప్పటికీ కూడా వీలు లేకపోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశను పొందకుండా ఉండేందుకే ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకోమనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రవృత్తులతో పాటు అర్చకులుగా ఉండే తీరిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు మన పూర్వీకులు. అప్పటి నుండి ఆ అర్చకుని వంశం వాళ్లే ఆ గుడి బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలు ఉన్న యంత్రము సరి అయిన ముహూర్తంలోనే వేయబడింది. కాబట్టి గ్రామ దేవతలు అంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలను తీర్చగలవారు అవుతారు. అయితే ప్రతి సంవత్సరము కూడా
ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల ఆ తిథినాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా లోటుపాట్లు కలిగి ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రామ దేవతల ఆవిర్భావము. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము, వీటి వల్లనే ఈ ప్రపంచం అన్నది ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి కూడా ప్రతీకలుగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు. తొలి దశలో పృథ్వీదేవత. మొదటిది పృథ్వీదేవత అంటే నేల. ఇది పంటలకి ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతాలలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మని ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాళ్ళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాలమ్మ అని పిలుచుకుంటూ ఉన్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్నవారికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకుని అతడు జీవించడము, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఆ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకు వెళుతూ ఉండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతరను చేస్తూ ఉండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతూ ఉండడం జరుగుతూనే ఉన్నది. రెండవది జలదేవత. జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగాలమ్మ. ఆ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టినా కూడా తల్లిని చూడాలి అంటే మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. అగ్నిదేవత. మూడవది తేజస్సు. పగటిపూట తేజస్సును ఇచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సుని ఇచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు. చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబళ్ళు వాయిస్తారు. అది వింటూ హారతి చేస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా అదే కొనసాగుతుందా? ఆ విషయమైతే తెలియదు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకుని తమ కుల వృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగాను, ఎడమ కన్ను చంద్రుడుగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ. సూర్య చంద్రులు కళ ఉన్న అమ్మ. తర్వాత 4వ దేవత వాయుదేవత. వాయు కురువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతాలలో ఉండే వారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవమో ఉండకుండా రక్షించేందుకు కురువలమ్మని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 5వ దేవత ఆకాశ దేవత. ఆకాశం ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలి, వాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఆ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనము గ్రామ దేవత నామ విశేషాలను తెలుసుకుందాము. మనము రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామ దేవత పేరు వెనుక కూడా ఒక పరమార్థం ఉంది. సొంత ఊరును విడిచి పొరుగు ఊరు వెళ్లే వ్యక్తులు రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేర్లలో ఉండే తల్లి పోలేరమ్మ. క్రమక్రమంగా ఆ పొలిమేరమ్మే పోలేరమ్మ అయ్యింది. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణను కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఎంతకాలము జీవించాలనే ఒక అవధి ఏదుందో ఆ కట్టని రక్షించగల అమ్మే కట్టమేసే అమ్మ. కాలక్రమంలో కాలమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థముతో స్వచ్ఛ అనే 2 పదాలు కలిపి అచ్చమ్మగా అయింది. సాధారణముగా 15 ఊళ్ళకో దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నింటికీ కూడా అమ్మ అనే అర్థములో ఆమెను
మావుళ్ళమ్మ అని పిలుస్తూ క్రమక్రమంగా అది మావుళ్ళమ్మ అయింది. ప్రజల మనసులో పుట్టే ఏ కోరికైనా కూడా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమక్రమంగా తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకు ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద మచ్చ కారణంగా అంకాలమ్మగా మారింది. పొలిమేరలలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాల భయాన్నించి కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసే దేవత. పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలు ఉంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు కూడా పోస్తూ ఉంటారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని పేరు కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బ్రతకడానికి కావలసిన వర్షాలని పంటలని ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామ ప్రజలు మంచిని చూసే అమ్మ కన్నమ్మగా ఎల్లప్పుడూ సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్తమ్మ తల్లి. అలాగే పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చేస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి కూడా నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమానమైన సమవుర్జి అయినది పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనములు అయ్య అయిన శంకరునికి అమ్మ కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాలమ్మ అయినది. ఊరి పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరు ఉన్నారు. సోమపోలమాంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట పార్వతి అంబూరు గ్రామాలలో గ్రామదేవత అయి గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుంది అని బలమైన నమ్మకము. ఈ అమ్మోరు మొత్తము 101 మంది అక్కా చెల్లెళ్ళు అని వీరందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు. అమ్మవార్ల పక్కనే కాపలాగా పోతురాజు ఎందుకు ఉంటాడు? అమ్మవారు తల్లి లాంటి పేర్లతో మొత్తము మనకు 7 దేవతలు ఉన్నారు. ఆ సప్త మాతృలకు పోతరాజే సోదరుడు. పురాణాల ప్రకారము శివ పార్వతులకు కుమారులు కలిగాక ఒకనాడు వారు విహారానికి వెళతారు. అక్కడ పార్వతీదేవి ఒక కొనలులోను నుంచి 7 దోషుల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో 7 కన్యలు పుట్టారు. నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం అర్థం కాని పార్వతీదేవి పరమేశ్వరుడి చెంతకు చేరింది. ఇదేంటి అని ప్రశ్నించగా వారి జన్మ రహస్యాన్ని గురించి వివరిస్తాడు శివుడు. అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసుకుని వెళ్ళమంటే శివుడు వారించి వద్దంటాడు. ఆ 7 స్వతంత్ర ప్రవృత్తి అని మన మాట వినరని వివరిస్తాడు. అందుకే వారిని ఇక్కడే వదిలేసి వెళ్ళమంటాడు. వారికి కాపలాగా ఒక గణాన్ని సృష్టిస్తారు. అతడికి పోతరాజు అనే పేరును కూడా పెడతాడు. ఆ 7 పోతరాజే కాపాడాలి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పోతరాజే వారికి కాపలా కాస్తూ ఉన్నాడు. ఆ 7 పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జొక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ ఒక్కొక్క చోట ఒక్కో విధంగా పిలుచుకుంటూ ఉంటారు. అమ్మోరు మొత్తము 101 మంది అక్కా చెల్లెళ్ళు. వారిలో కొందరు
పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతమ్మ, సత్తమ్మ, తాళమ్మ, చింతాలమ్మ, తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టానమ్మ, దాక్షాయణమ్మ, పేరంటాలమ్మ, రావులమ్మ, గండిపోచమ్మ, మేఘదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, నేరేళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ, మాచరమ్మూరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క, అంబికాలమ్మ, ధనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకాలమ్మ, దానాలమ్మ, రత్నాలమ్మ, తొలుపులమ్మ, పన్నీరమ్మ, వెంకాయమ్మ, గుణాలమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మంటాలమ్మ, గుంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వణువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, దారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసలమ్మ, పళ్ళాలమ్మ, అంకాలమ్మ, జోబులమ్మ, పైడితల్లమ్మ, చెంగాలమ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనక మహాలక్ష్మి, పూలమ్మ, కొండాలమ్మ, గౌరాలమ్మ, గరగాలమ్మ, దానమ్మ, మహాకాలమ్మ, వేరులమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యారాలమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, రేణుకమ్మ, నంగాలమ్మ, చాగాలమ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారాలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ, పేరంటాలమ్మ, వెంగమ్మ, పేరంటాలమ్మ, తిరుపమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ, కుంచమ్మ, ఎరుకమ్మ, ఓర్లమ్మ తల్లి, మరిడమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ. ఈ విధంగా చాలా మంది గ్రామ దేవతలే ఉన్నారు. గ్రామ దేవతలు అందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. గ్రామ దేవతలు అందరినీ కూడా ఒక్కసారి తలుచుకుంటూ మీ మనసులోని కోరికలను చెప్పుకోండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. ఈ పేర్లన్నీ కూడా విన్నవారికి తప్పకుండా మంచి జరుగుతుంది. జీవితంలో మంచి మార్పులు అనేవి తప్పకుండా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.